ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే రెస్టారెంట్ అయిన పారడైజ్ కి అయితే వచ్చాము. దీంట్లో ఉన్న బిర్యానీ ఫేవరెట్ బిర్యానీ అంట. ఈ రోజు మనం వెళ్ళి ట్రై చేయబోతున్నాం. ట్రై చేసి ఎలాగుందో మీకు చెప్తాం. ఇదైతే ఎంట్రన్స్ మన పారడైజ్ రెస్టారెంట్ కి. అయితే మనం ముందుకెళ్దాం. ఇక్కడైతే లిఫ్ట్ ఉంది, మెట్లెక్కి వెళ్ళిపోదాం. మనం వాకర్స్ కదా. ఇదే మన పారడైజ్ రెస్టారెంట్. ఈ రోజు అయితే మనం వైజాగ్ లో నెంబర్ 1 రెస్టారెంట్ అయిన పారడైజ్ రెస్టారెంట్ వచ్చాయండి. దీనిలో అయితే బిర్యానీ చాలా స్పెషల్ అండి. సంథింగ్ వెరైటీ ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఆ బిర్యానీతో పాటు ఎక్స్ట్రాగా ఏదైనా స్టార్టర్ కూడా మనం చెప్పుకొని మనం టేస్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? పారడైజ్ అంటే పేరే కాదండి, అదొక బ్రాండ్. ఇక్కడ దొరికే బిర్యానీ అయితే మామూలు క్రేజ్ అయితే లేదు. బిర్యానీకి సపరేట్ క్రేజ్ అయితే తీసుకొచ్చిన సంస్థే పారడైజ్ అండి. అది మనమే చెప్పడం లేదండి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఫిల్మ్ స్టార్స్, క్రికెటర్స్ కూడా చెప్పిన మాట. వీళ్ళందరికీ కూడా ఈ పారడైజ్ బిర్యానీ ఫేవరెట్ బిర్యానీ అయిపోయిందండి. అయితే ఈ బిర్యానీ వెరైటీ ఏంటో, ఆ ఫ్లేవర్ ఏంటో టేస్ట్ చేద్దామని మేము కూడా వచ్చాం. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా డీసెంట్గా, హైజీనిక్గా అయితే అనిపించింది. ఇక్కడ దొరికే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క స్పెషల్ అండి. ఈ స్పెషల్ ఐటమ్స్ మనం ఆర్డర్ చేసుకోవాలంటే సపరేట్ బోర్డ్స్ అయితే ఉంటాయి. వీటిని చూసి మనం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ దొరికే వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళ బ్రాండ్. వాటితో పాటుగా పారడైజ్ బిర్యానీ ఇన్స్టెంట్ ప్యాకెట్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. ఈ ప్యాకెట్స్ తోటి మనం అయితే ఇంటి దగ్గర అదే ఫ్లేవర్ తోటి మనం బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక మేమైతే ఒక స్టార్టర్, ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. ఇక స్టార్టర్లో అయితే తందూరి లాలీపాప్ కబాబ్ అయితే వచ్చేసింది. దీంట్లో దాదాపుగా 10 పీసెస్ అయితే వచ్చాయి. దీని ప్రైస్ అయితే 399 రూపీస్ అయితే పడింది. మాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోయింది, ఎప్పుడు తిందామని అనిపించింది. ఇక వాళ్ళు ఇచ్చిన గ్రీన్ చట్నీ తోటి అయితే లాలీపాప్ టేస్ట్ అయితే మరింత ఎక్స్ట్రా అయిందండి. పుదీనా చట్నీలో అయితే ఆ లాలీపాప్ డిప్ చేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా అయితే అనిపించింది. పుదీనా చట్నీ వల్ల ఏమో ఆ టేస్ట్ మరింత అయితే యాడ్ అయింది. మా వాళ్ళకైతే వితౌట్ చట్నీ అయితే నచ్చిందని చెప్పారు. వితౌట్ చట్నీతోనే టేస్ట్ చేశారు. ఇక లాలీపాప్స్ అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక లాలీపాప్స్ టేస్ట్ అయితే బయటకు చాలా క్రిస్పీగా, లోపల చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి తింటుంటే నోట్లో అలా మెల్ట్ అయిపోయింది, అంత స్మూత్గా అయితే ఉన్నాయి. మాకైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది ఈ లాలీపాప్స్. బట్ బిర్యానీ కూడా టేస్ట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇక మన నైజామీ చికెన్ బిర్యానీ అయితే వచ్చేసిందండి. దీని ప్రైస్ అయితే 330 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దీంట్లో అయితే ఒక జాయింట్ పీస్, 2 చికెన్ పీసెస్ అయితే వచ్చాయి. వాళ్ళు సర్వ్ చేసేటప్పుడే బిర్యానీ నుంచి వచ్చే అరోమా అయితే మామూలుగా లేదండి, అదిరిపోయింది. ఇక ఆ ఫ్లేవర్ తోటి ఆ రైస్, ఆ బిర్యానీ, చికెన్ పీసెస్ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ బాగున్న క్వాంటిటీ తక్కువ ఇచ్చారని అనుకునే లోపు చెఫ్ వచ్చి బిర్యానీ ఎలా ఉందని రివ్యూ అడిగి మనకైతే ఎక్స్ట్రా బిర్యానీ అయితే మనకి సర్వ్ చేశారండి. మేమైతే డబుల్ పీస్ అయిపోయాం. ఇక బిర్యానీ టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది, మామూలుగా అయితే లేదు. మేమైతే పారడైజ్ బిర్యానీకి అయితే ఫ్యాన్స్ అయిపోయండి. మాకైతే ముందు తిన్న బిర్యానీస్లో ఈ బిర్యానీ అయితే చాలా బాగా అయితే నచ్చింది. మాకైతే ఈ 2 ఐటమ్స్లో ఏది నచ్చిందంటే 2 కూడా నచ్చాయని చెప్పొచ్చు. మీరు కూడా ఇక్కడ ఐటమ్స్ కొద్ది కాస్ట్ అయినా టేస్ట్ కోసం ట్రై చేయాలనుకుంటే ఈజీగా ట్రై చేయొచ్చు. మీకు కూడా టేస్ట్ బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని గ్రో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలన్నీ మేము చేయడానికి మాకు కూడా ఓపిక ఉండాలి కదా. మీరు 1000 సబ్స్క్రైబర్ చేస్తే మరిన్ని వీడియోలకి మాకు హెల్ప్ అవుతుంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.